సకల గుణ నిధానం అంటారు. అన్ని గుణములు నిధిగా ఎవరి దగ్గర ఉండిపోయాయి అంటే హనుమ దగ్గరే. మీరు ఏ విషయాన్ని అన్వయం చెయ్యండి ఆయనకే అన్వయం అయిపోతుంది. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పది అంటే ఆయన సీతామాత యొక్క దర్శనం కోసమని చెప్పి వెళ్ళారు. ఇంద్రియాలన్నిటిలోకి నాయకత్వం వహించేటటువంటి ఇంద్రియం కన్ను. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం. కన్ను ముందు నడుస్తుంది. నాయకుడు ముందు నడుస్తాడు, అనుగమించిన వాళ్ళు నడుస్తారు. నాయక 5 ఇంద్రియములలోనూ ముందు వెళ్ళే ఇంద్రియం ఏది అంటే కన్ను. కన్ను ఇలా చూస్తూ చూస్తూ ఎక్కడో నిలబడుతుంది ఆకర్షణ పొంది. ఎక్కడ కన్ను నిలబడిందో అక్కడ మనసు వెళ్ళి నిలబడుతుంది. కన్ను నాయకత్వం వహిస్తుంది ఇంద్రియాలకి. అందుకే నాయక నయన 2 దగ్గరగా ఉంటాయి. అటువంటి కంటితో ఏదైనా చూడడంలో మీరు ఆకర్షితులయ్యారనుకోండి, మీరు ఏ ప్రయోజనం మీద బయలుదేరారో ఆ ప్రయోజనాన్ని సాధించడంలో వైక్లభ్యాన్ని పొందుతారు. ఎందుచేత అంటే కన్ను ఒకసారి ఆకర్షింపబడిపోతే మనసు దాని వెనక వెళ్ళి నిలబడిపోతుంది. మనసు వెళ్ళి నిలబడిపోతే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత ముఖ్యమైన కార్యం మీద ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. నాకు ఒకప్పుడు చాలా తెలివైన విద్యార్థి ఒకడు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు అన్నాను. సార్ ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నాను సార్, కానీ నాకు ఎంసెట్లో చాలా భయంకరమైన ర్యాంక్ వచ్చింది. దగ్గరగా 85,000 పైచిలుకు. మా అమ్మ నాన్న తల కొట్టుకుని ఏడుస్తున్నారు. మా కాలేజీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు నాకు ఎందుకు వచ్చిందో. తల పట్టుకుంటున్నారు. సార్ నేను ఎందుకు సార్ ఇలా అయిపోయానన్నాడు. అంటే నేనన్నాను, నాకేమైనా దివ్య దృష్టి ఉందా? నేను ఎలా చెప్పగలను? కానీ ఒక్క విషయం చెప్పగలను. నువ్వు బాగా ఆలోచించు. నువ్వు పరీక్ష వ్రాసేటప్పుడు నీ దృష్టి నీ మనస్సు పరీక్ష మీద ఉన్నాయా, వేరొక దాని చేత ఏమైనా నువ్వు ఆకర్షింపబడ్డావా? ఒక్కసారి ఆలోచించి చూడు కళ్ళు మూసుకుని అన్నాను. అతను ఆలోచించి అన్నాడు, నాకు జ్ఞాపకం వచ్చిందండి, నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. ఆ ఎంసెట్ పరీక్ష జరుగుతున్న కేంద్రానికి దగ్గరలో పెళ్లి జరుగుతోంది. ఎవరో పాత పాటలు పెట్టారు. నేను ఇక్కడ రాస్తున్నాను. ఆ పాత పాట వస్తున్నప్పుడు నా మనస్సు వెళ్ళిపోతుండేది. మళ్ళీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ పేపర్ దగ్గరికి మనసు తెచ్చేవాడిని. ఈలోగా సమయం అయిపోయింది. నేను చాలా బిట్లు వేగంగా పెట్టాను. అందుకు పోయింది సార్ నా ర్యాంక్ ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు. మనసు ఇంద్రియం వెనక వెళ్ళిపోతుంది. అది దానికి ఉన్న బలహీనత. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంత తేలిక కాదు. అందులో కంటితో చూస్తూ కూడా, కంటి ఎదురుగుండా కంటిని బలవంతంగా ఆకర్షించగలిగినది కనపడుతున్నా దాని వైపు తాదాత్మ్యత పొందకుండా తాను ఏ పని మీద బయలుదేరాడో దాని వైపుకు వెళ్ళిపోవాలంటే అంత తేలికైన విషయం కాదు. లంకాపట్టణాన్ని మహర్షి ఎందుకంత వర్ణించారో తెలుసా? లంకని వర్ణించడం ఒక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇంత అందమైన లంకలోకి హనుమ అడుగు పెట్టారు. దేనికోసం? ఆ రోజు రాత్రి లోపల సీతాన్వేషణం పూర్తవ్వాలి. అందులో ఏ ఒక్క చెట్టు వంక చూస్తూ నిలబడితే చాలు, ఇక కన్ను కదలదు. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. అలాగే హంసకారండవాకీర్ణాన్ వాపీ పత్రోత్పలాయుతా. ఎంత గొప్ప గొప్ప చెట్లు కనపడ్డాయంటే ఏ ఋతువులోనైనా సరే ఫలించి పళ్లతో విరగకాసినటువంటి చెట్లు కనపడ్డాయి. అది ఏ ఋతువు అయితే ఆ ఋతువులో పండే చెట్లు ఉన్నాయి అక్కడ. అంతంత గొప్ప గొప్ప చెట్టు ఆకర్షించినట్టు ఇంకేది ఆకర్షించదండోయ్. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, అది ఇంచుమించు ఏదో ఒక 1/2 మైలు దూరం విస్తరించి ఓడలు కిందకి దింపేసింది అనుకోండి, మీకు ఒక్క నిమిషం అటు వెళ్ళి అసలు ఆ చెట్టు అందాన్ని చూడాలనిపిస్తుంది. ఎన్నో పువ్వులు పూసినటువంటి ఒక ఉద్యానవనం వంక చూశారనుకోండి, ఒక్కసారి ఆగి ఆ పూల తోట వంక చూసి మురిసిపోతారు. అంత పెద్ద ఉద్యానవనం, అన్ని చెట్లు. సంతతాం వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. మహర్షి మర్చిపోరు. అంత పెద్ద పెద్ద చెట్లు, అన్ని పూలతో ఉన్న చెట్లు, అన్ని పళ్లతో ఉన్న చెట్లని హనుమ చూస్తున్నారు. ఆగారా? ఎక్కడైనా ఒక్క 2 నిమిషాలు ఆగి అబ్బా ఈ చెట్టు ఎంత బాగుందో అన్నారా?
అలా అని ఉంటే, ఆయన మనసు ఆకర్షింపబడి ఉంటే మహర్షికి పక్షపాతం లేదు. ఎక్కడైనా తప్పటడుగు పడితే రాసేస్తారంతే. మహానుభావుడు అంత గొప్ప ఉద్యానవనం కనపడిన, అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్, అటువంటి గొప్ప గొప్ప సరోవరాలు కనపడిన, హంస కారండవా కీర్ణ వాపీ పత్రోత్పలాయుతాహ, అక్కడ హంసలు, కారండవములు, జలపక్షులు, తడిరెక్కలతో ఉన్నటువంటి పక్షులు, ఇన్ని పక్షులు సరోవరాల్లో ఆడుకుంటున్నా, అవన్నీ రకరకాలైనటువంటి ధనులు చేస్తున్నా, అబ్బా ఎంత బాగుందో ఈ హంసల గుంపని ఆయన ఒక్క క్షణం ఆగలేదు. అది ఆయన మనసుకున్న శక్తి, అది ఆయన కేంద్రీకరణ శక్తి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.